సరే, యూపీఐ యాప్ ఓపెన్ చేసి పేమెంట్ చేద్దామనుకుంటున్నారు. కానీ ఈసారి ఏదో తేడాగా అనిపిస్తోంది. పేమెంట్ చేసేటప్పుడు ఊహించని ఒక ట్విస్ట్. అసలేంటిది? మామూలుగా పేమెంట్ ఫెయిల్డ్ అని రాదు. దానికి బదులు స్క్రీన్ మీద ఒక కొత్త మెసేజ్. అమౌంట్ ఎంటర్ చేసి సెండ్ కొట్టగానే ఇలా అడుగుతోందేంటి? ఎందుకంటే అకౌంట్లో ఏదో అనుమానాస్పదంగా జరుగుతోందని సిస్టమ్కి అనిపిస్తోందన్నమాట. సరే, ఇంకో సంగతి. చాలా కాలంగా వాడని పాత యూపీఐ అకౌంట్ని ఓపెన్ చేయాలని చూస్తున్నారు. కానీ ఆ అకౌంట్ మాయమైపోయింది, ఎలాంటి వార్నింగ్ కూడా లేకుండా. అసలు విషయమేంటంటే, దుర్వినియోగం కాకూడదనే సిస్టమ్ కావాలనే అలా చేసింది. ఇప్పుడు మూడో పజిల్. మీ సబ్స్క్రిప్షన్ పేమెంట్ టైంకి అవ్వలేదు. పేమెంట్ ఫెయిలైందా? బౌన్స్ అయిందా? టెన్షన్ పడకండి, అసలు కథ వేరే ఉంది. ఆ పేమెంట్ను కావాలనే అర్ధరాత్రి తర్వాత ప్రాసెస్ అయ్యేలా మార్చారు, సర్వర్ల మీద లోడ్ తగ్గించడానికి. సరే, నాలుగోది. యాప్ ఓపెన్ చేయగానే సడన్గా ఒక పాపప్. లోన్ కోసం అప్లై చేయకపోయినా ఇలా రావడం చూసి షాక్ అయ్యారా? అదే అసలు విషయం. ఇప్పుడు అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోయినా యూపీఐ ద్వారా నేరుగా క్రెడిట్తో పేమెంట్స్ చేయొచ్చు. ఇక చివరి పజిల్. రోజులో బ్యాలెన్స్ ఎక్కువసార్లు చెక్ చేస్తే ఎర్రరొస్తుంది. చూడ్డానికి చిరాగ్గా అనిపించినా ఈ చిన్న లిమిట్ వెనుక పెద్ద కారణమే ఉంది. ఈ కంట్రోల్ వల్ల మొత్తం సిస్టమ్ ఓవర్లోడ్ అవ్వకుండా ఉంటుంది, కోట్ల మంది యూజర్ల కోసం. అయితే ఈ మార్పుల వెనుక ఉన్న అస్సలు కథేంటి? అన్నీ ఇబ్బందిగానే ఉన్నాయి కదా. ఇవి గ్లిచెస్ కాదు, మనల్ని కాపాడే సేఫ్ గార్డ్స్ ప్లాట్ఫామ్ను మరింత సేఫ్గా, స్ట్రాంగ్గా చేస్తాయన్నమాట. సో ఇది కేవలం ఒక అప్డేట్ కాదు, సిస్టమ్ పనితీరులోనే ఇది ఒక పెద్ద మార్పు. అంటే యూపీఐ ఇప్పుడు మనం చెప్పినట్టు వినే ఒక టూల్ మాత్రమే కాదు. అది మనల్ని గమనిస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రతి లావాదేవీని సేఫ్గా ఉంచుతుంది. అంటే ముందుగానే ఆలోచించే ఒక సిస్టమ్ అన్నమాట, సమస్య రాకముందే మనల్ని కాపాడేందుకు.